వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. నేను ఒక విచిత్ర వార్తతో మీ ముందుకు వచ్చిన. నా వెనుక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఏదో క్షుద్ర పూజలు చేసిన ఓ బొమ్మ, ఒకటి ఎర్ర వస్త్రం, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, మిరపకాయలు. ఇదంతా ఏదనుకుంటున్నారా? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి దగ్గర ఇవన్నీ దొరికినాయంట. ఇంటి పక్కన ఇది ఇల్లు, కేసీఆర్ ఇల్లు. ఇది ఈ పెద్ద కనిపించేది కేసీఆర్ ఇల్లు, పాతిల్లు. తర్వాత ఇది బూత్ బంగ్లా టైప్ ఉంటుంది పక్కన ఇల్లు. ఈ బూత్ బంగ్లా ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రిల్ పక్కన ఖాళీ జాగా ఉంటుంది. ఈ ఖాళీ జాగాలో ఇవన్నీ కనిపించినాయంట. ఏదో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏదో విచిత్రంగా కనిపిస్తే ఇదేందంతా చూస్తే ఇవన్నీ కొన్ని నిమ్మకాయలు, మిరపకాయలు, బొమ్మలు ఇవన్నీ కూడా కనిపించినాయి. ఇది పెద్ద వైరల్ అయింది సోషల్ మీడియాలో. కేసీఆర్ ఇంటి దగ్గర ఇంటి పక్కన క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్ళు బయటపడినాయి అనేది. ఈ బంజారాహిల్స్ పోలీసులు కేసు కూడా నమోదు చేసినారు. అసలు ఏంది ఇదంతా? ఆకాతాయిలు చేసిన పనా, లేకపోతే ఎవరైనా కావాలని తీసుకొచ్చి ఎక్కడనో వేసుకొచ్చి ఇక్కడ పడేసిండ్రా? నందినగర్, ఇది బంజారాహిల్స్ నందినగర్. కేసీఆర్ ఇల్లు అక్కనే ఉంటుంది నందినగర్. మనం క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఇదంతా బంజారాహిల్స్లో. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారంట. ప్లస్ ఎందుకు ఇట్లా అయింది, ఎవరు చేసిండ్రు, సీసీటీవీలు అది ఇది పరిశీలిస్తున్నారంట. అంటే దీనిలో ఒక యాంగిల్ ఓన్లీ ఇది ఏదో ఆకతాయిలు ఎవరినో బెదిరించే ప్రయత్నం చేస్తే, లేకపోతే ఎవరో ఎక్కడనో వేసుకొచ్చి పడేస్తేనేమో ఇష్యూ లేదు. కానీ మరి ఎందుకు కేసీఆర్ ఇంటి దగ్గరనే పడేసిండ్రు అనేది ఒక ఇష్యూ. మొన్న 9వ తేదీనే కదా అమావాస్య. ఎక్కువ ఇట్లాంటి పూజలు అమావాస్య ఇట్లాంటి రోజుల్లో చేస్తూ ఉంటారు, మనం ఇంటూ ఉంటాం కదా. మరి ఇది అమావాస్య రోజు 9వ తారీఖు నాడు చేసిన పూజలా? ఇవి చేస్తే ఇవి బయటకు వచ్చినాయా, ఎవరో వేసుకొచ్చి పడేసిండ్రా అనేది తెలియదు. అసలు ఎవరు టార్గెట్గా చేసిన అనేది కూడా తెలియదు. మొదలే కేసీఆర్ పూజలు బాగా చేస్తారు. పూజలు, యాగాలు, ఎన్ని యాగాలు చేసినారో కేసీఆర్ ఫామ్ హౌస్లో, ఇంట్లో. ఆయన పూజలు బాగా చేస్తారు. ఆయనకు అవన్నీ బాగా ఇష్టం. చండీ యాగాలు, అట్లాంటి యాగాలన్నీ బాగా చేస్తారు. అట్లా కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందా అనే ఒక అనుమానం బీఆర్ఎస్లో ఉంది. కేసీఆర్ పూజలు చేస్తారు కాబట్టి ఇది కూడా ఆయన మీద తొయ్యొచ్చు అని ఎవరైనా చేసిండ్రా? అసలు క్షుద్ర పూజలు ఉంటాయా ఉండవా అనేది ఒక క్వశ్చన్, అది వేరు. క్షుద్ర పూజలు ఉంటాయా, అసలు క్షుద్ర పూజలు చేయొచ్చా, చేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుందా, ఇదంతా ఒకటి. కానీ ఇప్పుడు పొలిటికల్ కదా, అంతా పాలిటిక్స్. కేసీఆర్ టార్గెట్గా ఎవరైనా చేసిండ్రా? కేసీఆర్ బంధం చేయేందుకు తీసుకొచ్చి అక్కడ పడేసిండ్రా? ఇవన్నీ బీఆర్ఎస్లో చర్చ దీని మీద. కేసీఆర్ బయట సెక్యూరిటీ ఉంటుంది, గేట్ దగ్గర కొంత సెక్యూరిటీ ఉంటుంది. ఇంతకుముందు సీఎం ఉన్నప్పుడు చాలా సెక్యూరిటీ ఉండేది. ఆయన నందినగర్ ఇంటికి వచ్చారంటే బయట 10ల సంఖ్యలో పోలీసులు అదంతా ఉండేది. ఇప్పుడు ఒకే ఒక గార్డు ఉంటారు ఇంటి దగ్గర బయట. బహుశా ఇది కదా, ఇక్కడ రోడ్డు, ఇది మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో ఈ గాడ అటువైపు ఉంటారు. ఇదంతా పడేసిందేమో ఈ గ్రిల్స్ కుదర పక్కన. దీనిలో అసలు ఈ పాత ఇంట్లో మనుషులు ఉండరో కూడా తెలియదు. ఎప్పుడు అదో బూత్ బంగ్లా టైప్ మనకు కనిపిస్తుంది. దానిలో ఎవరు మనసులో కనబడరు. ఇది కేసీఆర్ ఉండే ఇల్లు. ఈ పక్కన ఇది పడేసిండ్రు. మరి ఎవరు టార్గెట్గా చేసిన పూజలో, ఎక్కడ పూజలో, ఏం కదనో కానీ పెద్ద కథ అవుతుంది ఇది. కేసీఆర్ ఇంటికాడ ఈ బయటపడడం ఏంది, అసలు ఎవరు చేసిర్రు, ఎవరు పడేసారు? పోలీసులకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఇప్పుడు. పోలీసులు, ఇది ఇంపార్టెంట్ కేసు ఇప్పుడు పోలీసులకి. ఎందుకంటే రాజకీయాల్లో చాలా సూక్ష్మంగా ఉంటాయి కొన్ని విషయాలు. అది చాలా చాలా కంపరాన్ని రేపుతుంటాయి. అట్లా ఇది కూడా కేసీఆర్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆయన సభలు పెడుతున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం టార్గెట్గా సభలు నడుస్తున్నాయి. మరి ఇది ఎవరు టార్గెట్గా జరిగింది అనేది తెలియదు. బట్ ఇది మాత్రం ఒక పెద్ద సంచలనం కాకపోయినా ఆసక్తికరంగా మారింది. రాజకీయాలలో ఇట్లాంటివి అట్లే ఉంటాయి కాబట్టి ఒక పెద్ద ఆసక్తికరమైన ఇష్యూగా మారింది. దీన్ని బంజారాహిల్స్ పోలీసులు తెలుస్తారంట అసలు ఏం జరిగింది, ఎవరు టార్గెట్గా చేసిండ్రు, ఎవరు పడేసిండ్రు, ఏడికెళ్ళి తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే ఆ పక్క బస్తీ ఉంటుంది. కేసీఆర్ ఉండేది బంజారాహిల్సే, కానీ ఆడ మొత్తం బస్తీ ఉంటుంది. 2 ఇళ్ళు దాటితే బస్తీ మొత్తం ఆడ కేసీఆర్ ఇంటి కాడ. మరి ఆ బస్తీలో ఎవరైనా చేసుకొచ్చి ఇక్కడ పడేసిండ్రా, లేకపోతే ఇంకేం జరిగిందో తెలియదు. బట్ కేసీఆర్ ఇంటి కాడ ఈ బొమ్మలు చూస్తే ఎంత భయంగా ఎట్లున్నాయి, భయంగా లేవు. బొమ్మ, ఎర్ర బట్ట, నిమ్మకాయ, పసుపు, కుంకుమ, మిరపకాయ, ఏదో గుమ్మడికాయ. వామ్మో, చూస్తే చాలా డేంజర్గా ఉంది. నమ్ముతారు ఉంటారు, మస్తు భయపడతారు ఇట్లాంటి చూస్తే. ఎనివే బంజారాహిల్స్ పోలీసు తెలుస్తారు. బట్ కేసీఆర్ ఇంటి కాడ ఈ బయటపడడం మాత్రం కొంత ఇంట్రెస్ట్గా మారింది. అందుకే నేను ఈ వార్తను చెప్పిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు.